भगवद्भवस्य गुल्लोजु जयप्रदनामदेस्य नागपावनिनाम्नि सकुटुम्बानां तथा नमस्कारः। सकुटुम्बानां सबान्धवानां सकलाक्षेमस्थैर्यधैर्यवीर्यविजयवैरारोग्यैश्वर्य परमेश्वर परमेश्वरीं पुण्यलिङ्गेश्वर स्वामिनः अनुग्रहसिद्ध्यर्थं यथाशक्ति अभिषेकः। ओम नमस्ते रुद्रमदेवोत्तरैषवे नमः। नमस्ते अस्तु तन्वने भाव्यामुदते नमः। यादै विश्वतमासुरूपने नमोऽस्ताभ्यां द्रव्याय समदयाणो रुद्धं रुणय। श्री गुरुभ्यो नमः। हरि ओम। रुद्रोद्राय प्रचेतसे मेढश्चमाय भव्यते रोजे सर्वशर्वेभ्यः नमस्ते अस्तु रुद्रः रूपेभ्यः मङ्गलनीराजनं दर्शयामि। ओम श्री पुण्यलिंगेश्वर स्वामिने नमः। भर्भवस्वां तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। नमः स्वाहा। तद्रुद्राय व्रजमडिष्टमाय तवीसे व्योचेमशन्तमकं हृदये नमः स्वाहा। भर्भवस्वां तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। नमः स्वाहा। त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव वन्दनान् मृत्योर्मुक्षीयमामृतात्। नमः स्वाहा। టైం టెంపుల్కి రావడం వల్ల నాకు ఈ టెంపుల్ అట్మాస్ఫియర్ ప్లస్ వీళ్ళు చేసే సేవలు, ఇంకోటి ఇక్కడ అతి పెద్ద పుణ్యక్షేత్రం కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఎక్కడో మనకి ఇక్కడే అన్ని జ్యోతిర్లింగాలు కనిపిస్తున్నాయి కాబట్టి సో నాకు ఈ టెంపుల్కి వచ్చిన నెక్స్ట్ డే నుంచి నా బిజినెస్లోనైనా నా లైఫ్లోనైనా కూడా ఒక స్వీట్ మెమోరీ. ఈ టెంపుల్ వల్ల అయితే నాకు అన్నీ మంచి కలిసి వచ్చాయి. యాక్చువల్గా శివుడి ద్వారా, ఈ శివుడి వల్ల కూడా అందరికీ అనుగ్రహం ఉండాలని అనుకుంటున్నాను. ఎవరైతే హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళకు ఉన్నారో వీళ్ళు చేసే సేవలు కూడా బాగానే ఉన్నాయి. సో ఎవ్రీ ఇయర్ ఇలాగే నేను డొనేట్ చేద్దామని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను కాబట్టి ఎవ్రీ మంత్ డొనేట్ చేద్దామని అనుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.